అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడొచ్చిన మా ట్రైలర్‌ని లాంచ్ చేయడానికి వచ్చిన ఇక్కడ పెద్దలకి, అలానే చీఫ్ గెస్ట్‌లకి, అలానే నాకింత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అజయ్ గారికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఈ మ్యూజిక్ కానీ మూవీ కూడా చాలా బావుంటుంది. అండ్ ఇందులో నేనైతే చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సో, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకిచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరికీ, ఇక్కడ వచ్చిన పెద్దలకి, మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ సినిమా చాలా కష్టపడి చేశారండి. ఎంత కష్టపడ్డారు అంటే నేను చాలా చూసాను ఈ సినిమాని దగ్గరుండి. మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అండ్ మా కో డైరెక్టర్ గారు అందరూ చాలా కష్టపడ్డారు డే అండ్ నైట్. అండ్ స్టోరీ కూడా చాలా బాగుందండి. మీరు ఒక్కసారి అయితే ఖచ్చితంగా ఈ సినిమాని అయితే చూడాలి. సింపుల్గా ఒక అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది. నేను దాంట్లో మదర్గా చేశాను. చాలా అంటే మా ప్రతి ఒక్కరు చాలా కష్టపడి చేశారు. ఒకసారి అయితే కంపల్సరీ ఈ సినిమా చూడాలి, ఎందుకంటే అంత బాగుంది స్టోరీ. మేము ఇప్పుడు ట్రైలర్ చూసాము, చాలా బాగా వచ్చింది. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాని చూసి ఖచ్చితంగా బాగుంది అని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్, మీడియా మిత్రులు కూడా. ముందుగా మా కీర్తి శేషులు మా తాతగారు శ్రీ కొరిటాల పేరయ్య గారు, మా నానమ్మ గారు సావిత్రమ్మ గారు, వారిని స్మరించుకుంటూ వాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్టర్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, సాయి వెంకట్ గారికి, మిగతా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రకాశం బుల్స్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రంలో అందరూ ఆర్టిస్టులు కానీ మిగతా టెక్నీషియన్స్ కానీ అందరూ చాలా వర్క్ చేశారు. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకు, కళా జన్మించిన తెలుగు కళామాతల్లికి పాదాభివందనాలు. ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్, వైస్ చైర్మన్ లైన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్ గారికి, మరో ముఖ్య అతిథి లైన్ సాయి వెంకట సాయి గారికి, మన ఆర్టిస్టులకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎప్పుడు నా వెన్నంటుండే నాకు ఆర్థికంగా భరోసా ఇచ్చి నా అన్నయ్యలకు, సినిమా మొదలుపెట్టిన దగ్గర నుండి పూర్తయ్యే వరకు ఆలోచన పరంగా నా వెంట నడిచిన మా అబ్బాయి సుప్రజిత్ విలాస్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నన్ను నమ్మి నాకు ఈ మొదటి సినిమా డైరెక్షన్ అవకాశం ఛాన్స్ ఇచ్చిన మన కొరటాల సాయి చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కథ విషయానికి వస్తే ఇది కాలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇక్కడ ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సంగీతం అన్ని నేనే చేశాను. అంటే బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఈ సినిమాని ఆదరించి, ఇంకా మా కో డైరెక్టర్ మా సుమా గారు, విజయ్, అంజయ్, సాయిమ్మ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నటించినందుకు. మీరు ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాని మీరు ఆదరించి హక్కును చేర్చుకొని మమ్మల్ని విజయవంతం చేయాలని, మా సినిమాని విజయవంతంగా ప్రదర్శించేటట్లు సహకరించాలని అలాగే మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి మన ముఖ్య అతిథులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ట్రైలర్ చూడిననే మంచిగా ఉన్నది. ये सिनेमा का ट्रेलर देखा मैं, बहुत अच्छा है और हम लोग दुआ करेंगे ये फिल्म अच्छा चले। और यहाँ हमारे स्टेज पे बड़े बड़े लोग बैठे हुए हैं, हमारे रामाकृष्णा साहब चेयरमैन TFCC के हैं और कल ही इलेक्शन जीते उन्होंने, तेलुगु फिल्म चैम्बर के वाइस प्रेसिडेंट है, और लायन साई वेंकट साहब प्रोड्यूसर है, डायरेक्टर है, हीरो है। मैं सबको थैंक्स बोल रहा हूँ, फिल्म के हीरो, हीरोइन, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ सबको थैंक ऑल ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ముందుగా రామకృష్ణ అన్న, కంగ్రాచులేషన్స్. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ గా మీరు గెలిచినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సాయి వెంకటన్న నమస్తే. ముందుగా ఒకే ఒక లోకం ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి, ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్స్ కి అందరికీ పేరున ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మూవీ ఒక మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, నాతో పాటు చేసిన ఆర్టిస్టులకి, అలాగే నా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికి నమస్కారం. నేను ఈ మూవీలో వచ్చేసి కో డైరెక్టర్ అజయ్ అన్నని చేశాడు, అన్ననే రిఫర్ చేశాడు. సార్
మీ డైరెక్ట్స్ చాలా బాగున్నాయి సార్. నేను ఈ సినిమాలో చాలా హీరోతో పాటు సినిమా మొత్తం చేశాను. అలాగే ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ సాయి సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈనాటి ఒకే ఒక లోకం పోస్టర్ లాంచ్ వచ్చిన ముఖ్య అతిథి మరో గెస్ట్ మా మిత్రుడు బ్రదర్, ఆయన జైహో రామానుజ హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్. దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి నాతో పాటు ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న ముఖ్యమైన వ్యక్తి వారు. ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఏ చిన్న సినిమా ఉన్నా అక్కడ మేము ఇద్దరం కంపల్సరీ ఉంటాం అన్నట్టు. అలాగే ఇంత అంటే తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఉండి ఇండస్ట్రీలో ఉండే ఒక మంచి సినిమా తీయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన సాయి కుమార్ గారికి వెల్కమ్ బ్రదర్. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నీకు బాగా డబ్బులు వచ్చి ఇంకో 10 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తేనే కొత్త నీరు వస్తుంది, అంటే కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త ఆర్టిస్టులు వస్తారు, అంత కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. చిరంజీవి వచ్చిన ఒక చిన్న సినిమాతో వచ్చిండ్రు, పునాది రాళ్ళు. అలాగా ఈరోజు ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్. అలాగే ఎవరైనా చిన్న సినిమాతోటి మొదలవుతారు. నేను కూడా ఫస్ట్ చిన్న సినిమా శివాజీ రాజన్న హీరోగా పెట్టి చేసిన అల్లరి పెళ్ళాం. ఈరోజు నాకు 43వ సినిమా ఇప్పుడు దీక్ష. చాలా సినిమాలు చేసిన దాని తర్వాత. దీనికి మీరు అలాగే మంచి డైరెక్టర్, అన్ని హంగులు ఉన్న డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు. 6 పాత్రలు చేస్తున్నాడు ఆయన దీంట్లో. విష్ణు నారాయణ, అంతేనా? విష్ణు నారాయణ వాయి గారు, వారు చాలా టాలెంట్ ఉన్న పర్సన్ కాబట్టి చేయగలడు అనే నమ్మి ప్రొడ్యూసర్ గారు ఇచ్చినారు. మీ ఇద్దరు ఈ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చి డైరెక్టర్ గారికి మంచి పేరు వచ్చి, అలాగే ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వచ్చి, ఇందులో పనిచేసే ఆర్టిస్టులు అందరికీ మంచి పేరు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా ప్రతి వ్యక్తికి ఏదో ఆశ, మనము సినిమా ఇండస్ట్రీకి రావాలి, సినిమాలో యాక్ట్ చేయాలి అనే ప్రతి మనిషికి ఉంటుంది. చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తారు, ఎంతో మంది కష్టపడి చేస్తారు. మనం ఈరోజు హీరోలుగా ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాము, ఎన్నో ఇబ్బందులు పడి మేము ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నామని చెప్పిన కథలు కూడా చాలా మంది వింటూ ఉంటారు. అలాగే ప్రతి మనిషి కూడా ఏదో నేను సాధించాలి, ఇండస్ట్రీలో ఏదో ఒక ఆర్టిస్ట్ గా నిలదొక్కోవాలి, లేకపోతే డైరెక్టర్ గా నిలదొక్కోవాలి, కెమెరామెన్ గా నిలదొక్కోవాలని ఒక మంచి ఉద్దేశంతో వస్తారు. దాన్ని సక్సెస్ చేయాల్సింది ప్రజలు సక్సెస్ తోటే వాళ్ళకు భవిష్యత్తు ఉంటది. కాబట్టి ఈ సినిమాని కూడా ప్రేక్షకులు కొత్త వాళ్ళను ఆదరిస్తే డెఫినెట్ గా చాలా మంది ఇంకా ఇంట్రెస్ట్ గా వీరు ఇంకా మంచి సినిమాలు చేసి ప్రజలకు మంచి కథలను అందిస్తారని నేను అనుకుంటున్నా. నేను ట్రైలర్ చూశాను కూడా, చాలా బాగా ఉంది. మంచి అంటే కొత్తగా చేసినట్టు ఎక్కడ లేదు డైరెక్టర్ గారు. అలాగే మ్యూజిక్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఉంది. ఇట్లాంటి సినిమాలను ఏంటంటే మనం కొంచెం ప్రమోషన్ బాగా చేసి ఈ సినిమాని రిలీజ్ చేయాలి. మీరు రేపు జనవరి అంటున్నారు, జనవరి చేయకండి. మీరు జనవరి అన్ని పెద్ద సినిమాలే ఉన్నాయి, ఫిబ్రవరిలో చేయండి. ఓకే, ఫిబ్రవరి డేట్ కన్ఫర్మ్ చేసుకోవద్దు, మీకు థియేటర్లను బట్టి ఫిబ్రవరి 6 కాకపోతే ఇంకో నెక్స్ట్ వీక్ పెట్టుకోండి. కానీ ముందు మన పబ్లిసిటీ బాగా చేయండి. మీ ఫ్రెండ్స్ తో ఈ మధ్య కాలంలో ఏంటంటే డిజిటల్ పబ్లిసిటీ మనకు బాగా అవసరం. మీ ఫ్రెండ్స్ అందరికీ మీ ట్రైలర్ ఇచ్చి వాళ్ళ ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో పెట్టమనండి. దాని ద్వారా మనకు బాగా పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఛాలెంజ్ గా పెట్టండి, ఒక వ్యక్తి 3 వ్యక్తులకు పెట్టాలి. అలాగా డిజిటల్ చేయించండి. ఇందులో ఒక మంచి సాంగ్ కూడా, 2 సాంగ్లు మంచిగానే ఉన్నాయి, అవి వాటిని ఎక్కువ ప్రమోట్ చేయండి. డైలాగ్ల కంటే బాగా పబ్లిసిటీ వచ్చిన తర్వాత రిలీజ్ చేయండి. ఆటోమేటిక్ సినిమా రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు థియేటర్కి రావాలంటేనే వాళ్ళ పబ్లిసిటీ ద్వారా తెలిస్తేనే వస్తారు. కాబట్టి మనం ప్రజలు తెలియకుండా పబ్లిసిటీ చేయకుండా రిలీజ్ చేస్తే మాత్రం ఈ రోజు వేస్తే రేపు చేయాల్సి వస్తుంది. మనకి సినిమా ఎంత బాగున్నా మేము చాలా చూస్తున్నాం, దగ్గర 30 సంవత్సరాలు చూస్తున్నాం ఇండస్ట్రీలో. సినిమా అనేది ముందు ఇప్పుడు మామూలు ఒక సబ్బు తయారు చేసిన వ్యక్తి వాడు ఒక 6 నెలలు పబ్లిసిటీ చేసే దాన్ని రిలీజ్ చేస్తాడు. మనం ఇన్ని డబ్బులు పెట్టి సినిమా కంప్లీట్ చేసి పబ్లిసిటీ చేయకుండా చాలా మంది నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు. దాంతో చాలా మంది నష్టపోతున్నారు. తర్వాత బాధపడతారు, అరే నేను అప్పుడు అట్లా చేసేది కాకుండా, ఆ సినిమా మీద వేసేది కాకుండా నేను రిలీజ్ తప్పు చేసిన అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అది కాదు, దానికి ముందే మనం బాగా ఆలోచించి మీరు మంచి పబ్లిసిటీ చేయాలి. మీకు 2 రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు కావాలో మేము ఇప్పిస్తాం. ఎన్ని కావాలో చెప్పండి, ఇప్పించేదే బాధ్యత మాది. సాయి నేనున్నాం. కానీ పబ్లిసిటీ ముందు మీరు బాగా పబ్లిసిటీ చేయండి. మీకు హైదరాబాద్లో ఎన్ని థియేటర్లు కావాలి,
ఆంధ్రాలో లేని వాళ్ళు కూడా ఇప్పించగలుగుతాం. సినిమా బాగుంటే ప్రేక్షకులు 100% సక్సెస్ చేస్తారు. కంటెంట్ బాగున్నప్పుడు, కానీ పబ్లిసిటీ లేకుండా కంటెంట్ బాగున్నా థియేటర్ రావడానికి కష్టం, రారు. కాబట్టి మనం ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు, పెద్ద పెద్ద హీరో సినిమాలు కూడా 2-3 నెలల నుంచి ఫుల్ పబ్లిసిటీ చేస్తుంటారు, అప్పుడే సినిమాకి రాగలుగుతాం. కాబట్టి ఇంకా చిన్న సినిమాలు ఇంకెక్కువ పబ్లిసిటీ. ఇప్పుడు మేము దీక్ష దాదాపు 6 నెలల నుంచి చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తాం, ఇంకా 2 నెలలు, అప్పుడు రిలీజ్ చేస్తాం. కాబట్టి మీరు కూడా మంచి పబ్లిసిటీ చేయండి, బాగా పబ్లిసిటీ చేసిన తర్వాత రిలీజ్ చేయండి. డెఫినెట్ గా పెద్ద సూపర్ డూపర్ హిట్ కాకపోయినా యావరేజ్ ఎబో యావరేజ్ అని ఆడుతుందని నమ్మకం ఉంది. మంచి డైలాగులు ఉన్నాయి, బాగానే మ్యూజిక్ బాగుంది. కాబట్టి మంచి అంటే ఎంత ఇప్పుడు డైరెక్టర్ గారు బాగా కష్టపడి సినిమా చేసిన మనం, బాగా కష్టపడి సినిమా చేసినప్పుడు బాగా కష్టపడి పబ్లిసిటీ చేయండి. ఇప్పుడు డెఫినెట్ గా మంచి అవకాశం ఉంటుంది. మీకు ఇండస్ట్రీలో ఏమి కావాలనే చెప్పండి, మేము ఇద్దరం ఉన్నాము, నేనున్నా, నా నంబర్ తీసుకోండి, మీరు సాయి తీసుకోండి, మీకు ఇప్పుడు ఏది కావాలన్నా సపోర్ట్ చేస్తాం. ఏ థియేటర్ కావాలని ఇప్పిస్తాం, హైదరాబాద్ లో కూడా నీకు ఏ థియేటర్ కావాలని ఇప్పిస్తాం. ఆంధ్రాలో మొత్తం పర్సంటేజ్ లో ఇప్పిస్తాం మీకు. హైదరాబాద్ తెలంగాణలో అయితే కొంత రెంట్ ఉంటాయి, కానీ ఆంధ్రాలో అయితే అన్ని పర్సెంటేజ్ ఇప్పగలుగుతాం. కానీ పబ్లిసిటీ బాగా చేయండి, మీకు ఫుల్ సపోర్ట్ గా ఉంటాం. ఇన్ ఫ్యూచర్ లో మీరు బాగా సినిమాలు చేయాలి. ఇప్పుడు మీరు ఒక సినిమా చేసిన అనుకోండి, ఒక 150 నుంచి 200 మంది జీవితాలు బతుకుతాయి టెక్నీషియన్స్. అలాగా ఇండస్ట్రీకి ఎంతమంది వస్తే అంత మంచిది, అంతమంది దాదాపు 1,00,000 మంది ఉంటారు మన దగ్గర. అన్ని రకాలుగా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ 1,00,000 మంది ఉంటారు మన దగ్గర. అందరికీ సినిమాలు గడవాలి, సినిమాలు దొరకాలి అంటే మంచి మంచి సినిమాలు చాలా మంది తీస్తేనే రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మొన్ననే మా ఎలక్షన్, మా సాయి చెప్పిండు ఆల్రెడీ, పెద్ద పోటాపోటీ ఎలక్షన్ జరిగింది మా దగ్గర. నిన్ననే నేను ప్రొడ్యూసర్స్ సెక్టార్ కు వైస్ ప్రెసిడెంట్ కి గెలిచినాం. అంటే ఇక్కడ రెండు ప్యానెల్స్ ఉండే, ఒకటి మాది కళ్యాణ్ అండ్ ప్రసన్న, చెదలవాడ శ్రీనివాస్, మా సాయి వెంకట్, నేను, మాది ఒక ప్యానెల్ ఉండింది. అలాగే దిల్ రాజు దాము వాళ్ళది ఒక ప్యానెల్ ఉండింది, ఆపోజిట్ ప్యానెల్ వాళ్ళది. కానీ వాళ్ళ ప్యానెల్ మీద మేము గెలిచినాం. మాది సెక్టార్ లో మొత్తం 20 అంటే 20లో మేము 12 గెలిస్తే వాళ్ళు 8 గెలిచినారు. ఈసీలో మేము 7 గెలిస్తే వాళ్ళు 5 గెలిచినారు. కాబట్టి మా ప్యానెల్ గెలిచింది, దిల్ రాజు వాళ్ళ ప్యానెల్ పోయింది. ఎందుకంటే మంచి చేసేవాడికి ఎప్పుడైనా సపోర్ట్ దొరుకుతుంది, ఎవరి ద్వారా సపోర్ట్ దొరుకుతుంది ఎప్పుడైనా. కాబట్టి మనం ఎప్పుడు మనం మంచి ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు మంచి చేసుకుంటూనే పోతుండాలి. భగవంతుడు ఉన్నాడు పైన. డెఫినెట్ గా మీకు కాసుల వర్షం కురవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఫస్ట్ నేను వైస్ చైర్మన్ అయిన తర్వాత ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్లో మీ ఫంక్షన్ ఫస్ట్ వచ్చిన నేను. కాబట్టి ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మా జయహో రామానుజ కూడా మంచి దీవెనలు ఇచ్చినాడు. కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ కావాలి. మా ప్రెస్ మిత్రులు కూడా ఈ సినిమా బాగా పబ్లిసిటీ ఇచ్చి మీరు కూడా సహకరించాలని కోరుతూ, వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మీడియా వారికి, పత్రిక వారికి, వచ్చేసిన సినిమా లోకం యూనిట్ అందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు ఒకే ఒక లోకం సినిమా పోస్టర్ లాంచింగ్ అండ్ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి మరి ఈనాడు ముఖ్య అతిథిగా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, ప్రెసిడెంట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఫౌండర్, 12 సంవత్సరాలుగా ఫిలిం ఛాంబర్ విశేషంగా సేవ అందిస్తూ నిన్న జరిగిన భారీ ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో విశేషంగా పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో ప్రొడ్యూసర్ సెక్టార్ నుండి గెలిచి ప్రొడ్యూసర్ తెలుగు ఫిలిం ఛాంబర్కి వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు వారికి కంగ్రాచులేషన్. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా చిన్న సినిమాలు ఎక్కడున్నా వాళ్ళకి సహకరించాలన్నా, సపోర్ట్ చేయాలన్నా, ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది పెద్దవాళ్ళు ఉంటారు కానీ సహకరించడానికి ఎవరు రారు ముందుకి. అలా సహకరిస్తూ వందలాది సినిమాలకి రామకృష్ణ అన్న, నేను ఇలా వాళ్ళకి తోడుగా నీడగా ఉండి సినిమా రిలీజ్ కావాలని ముందు కానీ, ఆడియో ఫంక్షన్స్ కానీ, ట్రైలర్ లాంచ్లో కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు మనము సపోర్ట్గా ఉండడం వల్ల ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం జరిగింది. ఇకపోతే ఈ మధ్యనే దీక్ష అనే సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా చాలా భారీగా చేశారు సినిమా. వారికి కూడా త్వరలో ఆ దీక్ష, ఆర్కే దీక్ష, ఉట్టి దీక్ష కాదు. ఎందుకంటే మేము ధర్నాలు చేస్తాం, ఎన్ని ధర్నాలు చేసినాం మేము. 2008 17 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీ ఇక్కడే టెంట్ వేయడము,
నిరాహార దీక్షలు చేసినాము, ధర్నాలు చేసి సినిమా ఇండస్ట్రీని కాపాడాలనే దాంట్లో రామకృష్ణ అన్న నేను ధర్నాలు చేస్తే ఆఖరికి ఆయన సినిమా పేరు కూడా ఆర్కే దీక్ష అని పెట్టాడు. ఆర్కే దీక్ష అని పెట్టి అద్భుతమైన సినిమా తీశాడు. అది కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది రామకృష్ణ అన్నది. ఇకపోతే ఈ సినిమా పరంగా వస్తే ముఖ్యంగా ఒకే ఒక లోకం అంటే మనం చాలా వరకు టైటిల్ మాత్రం చాలా క్యాచీగా ఉంది. అంటే ఎప్పుడు కూడా చాలా మందిని అంటుంటారు ఏ లోకంలో ఉన్నావురా నువ్వు అంటుంటారు. ఇది నాకు చూడబోతే ఇది ప్రేమ లోకంలో ఉన్నాడా లేకపోతే ఇంకే లోకంలో ఉన్నాడు అనేది డైరెక్టర్ గారు మరి ఏ విధంగా చెప్పబోతున్నాడు సినిమాని, ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకొని ఇది ఏ కొత్త లోకమా అనేది ఆ లోకం గురించి ప్రేక్షకులు ఎదురు చూసేలాంటి మంచి సినిమా తీశారు. ఎందుకంటే ఈరోజు 500 కోట్లు పెట్టి సినిమా తీసినా సరే, 1000 కోట్లు పెట్టి సినిమా తీసినా సరే కంటెంట్ లేకపోతే జనం థియేటర్కి రావడం లేదు. కంటెంట్ ఉంటే 30 లక్షలు 40 లక్షల సినిమా కూడా జనం ఎగబడి చూశారు. ఈ మధ్యన నరసింహ అవతార్ అలా క్యారెక్టర్ ఎవరు బొమ్మలు ఉన్నాయి, 400 కోట్లు చేసిన సినిమా, 4 కోట్లతో సినిమా తీస్తే అలా అసలు క్యారెక్టర్ మనుషులే లేరు, 400 కోట్లు చేసింది ఆ సినిమా. అంటే అక్కడ మహేష్ బాబు లేడు, పవన్ కళ్యాణ్ లేడు, పెద్ద స్టార్లు లేరు, ఎవరు లేరు, కేవలం బొమ్మలతో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. అంటే ఏదైనా సినిమా ఒక కంటెంట్ ఉండి 2 గంటలు ప్రేక్షకుని కూర్చోబెట్టగలిగితే సినిమా సూపర్ హిట్. పెద్దవాళ్ళ సినిమా 500 కోట్ల సినిమా వారం నడిచినా 15 రోజులు నడిచినా డబ్బులు రావు, చాలా కష్టం. కానీ మనది 3 రోజులు నడిస్తే మన డబ్బులు వస్తాయి, 3 డేస్ సరిగ్గా నడిస్తే మనకు డబ్బులు వస్తాయి. ప్రొడ్యూసర్ ఇప్పుడున్న నవ్వు అప్పుడు కూడా ఉంటుంది. నిర్మాత హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండి ఈ సినిమాకి మళ్ళీ డబ్బులు వస్తేనే మళ్ళీ ఆయన ఇంకో సినిమా తీయగలుగుతాడు, ఇలాగా ఒక డైరెక్టర్కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వగలుగుతాడు. మీకు ఒక చిన్న ఇవాళ సినిమా ఇండస్ట్రీలో 750 సినిమాలు సెన్సార్ అయ్యి 500 సినిమాలు రిలీజ్ అవుతే ప్రతి ఇయర్కి పెద్ద సినిమాలు 20-30 సినిమాలే ఉంటాయి. 700 సినిమాలు గనక నిర్మాణం జరగకపోతే ఇక్కడ ఏ టెక్నీషియన్కి పని లేదు, ఎవరికి వర్క్ లేదు. ఈ 30 సినిమాలు చేయాలంటే కృష్ణానగర్లో ఒక 100 కుటుంబాలు 200 కుటుంబాలు సరిపోతుంది. కానీ ఇన్ని సినిమాలు నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళందరికీ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఒకవేళ చిన్న సినిమాలే లేవనుకో అసలు ఎవరికి క్యారెక్టర్సే రావు. పెద్ద సినిమాలు 3 ఏళ్ళకు ఒక సినిమా చేస్తారు షూటింగ్. దానివల్ల ఏమవుతుంది, కార్మికులకు పని దొరకదు. అలాంటి చిన్న సినిమాని బతికియాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా ఎక్కువ ఎక్స్పోజర్ చేయాలి, సినిమా నిలబడేలాగా కృషి చేయాలి. ఎందుకంటే ఒక కష్టపడి ఆయన ఒక ప్యాషన్తో సినిమా తీయాలనుకుంటే, ఒక టాలెంట్తో తను ఒక మంచి సినిమా తీసి ఈ ప్రజలకు ప్రేక్షకులకు అందియాలి అనుకునే తత్వం ఉన్న డైరెక్టర్కి మరి మనమందరం ఆశీర్వదిస్తే ప్రేక్షకులు ఈ సినిమా చూస్తే మళ్ళీ ఇంకా 4 సినిమాలు వస్తాయి, 4గురికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కొత్తగా యాంకర్గా వచ్చింది, ఈ అమ్మాయి సక్సెస్ కావాలంటే ఇలాంటి సినిమాలు 10 సినిమాలు రావాలి, లేకపోతే ఆమె ఇంకా ప్రైమర్లోనే ఉంటుంది. బాబు నాయక్ పిఆర్ఓగా ఉన్నావు, ఈ సినిమాని ప్రమోట్ చేసి జనవరి రిలీజ్ అనుకుంటా కదా, జనవరిలో రిలీజా, డేట్ ఏమైనా అనౌన్స్ చేశారా? లేదు, జనవరిలో రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి పండుగ తర్వాత అనుకుంటా నేను, ఎందుకంటే సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యి మరి మా ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, సినిమా ఇంకా ఆయన 4 సినిమాలు తీయాలని కోరుతూ మరి మ్యూజిక్ చేసింది ఎవరు ఈ సినిమాకి బాగా చేశారు. ఎవరు చేశారు? నువ్వే మ్యూజికా? ఏమేమి ఉన్నాయి నీ క్యారెక్టర్లు? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, లిరిక్, మ్యూజిక్, డైరెక్షన్. 1 2 3 4 5 6 నాలాగనే నేను కూడా. అంటే ఇలా నాది లేదు, మ్యూజిక్ లేదు, నాది డైలాగ్ లేదు, లిరిక్ లేదు, నీ ఎక్కువ ఉన్నాయి, నాకన్నా ఎక్కువ ఉన్నాయి. నేను జయహో రామానుజ అనే సినిమా చేశాను. ఆ సినిమా ప్రత్యేకత ఏంటంటే అది నేను 11 పౌరాణిక పాత్రలు చేశాను. ఒక వెంకటేశ్వరుడిగా, ఒక ఆదిశేషుడిగా, ఒక రామానుజుడిగా 11 పాత్రలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలో 5 పాత్రలు సీనియర్ ఎన్టీఆర్ గారు దాన వీర శూర కర్ణలు చేశారు. తర్వాత సోషల్ పాత్రలు కమలాసన్ గారు 10 పాత్రలు చేశారు. 11 పాత్రలు పౌరాణికంలో చేసిన ఘనత నాదే. ఇది ప్రపంచంలోనే ఏ ఇండస్ట్రీ, టాలీవుడ్, హాలీవుడ్ ఎక్కడ కూడా జరగనిది మనం చేయబోతున్నాం. రిలీజ్ కాబోతుంది మార్చిల.
సో అలాంటి సినిమాని నేను టేకప్ చేసి దాదాపు 3 సంవత్సరాల నుంచి వర్కౌట్ చేస్తున్నాం. గ్రాఫిక్స్ ఉంది 60 నిమిషాలు. అంతగా అంటే సినిమా అంటే మాకు ప్యాషన్. యాక్చువల్గా నేను సినిమాలు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము సెటిల్ అయిపోయినాం. ఎప్పుడో 25 ఏళ్ళు అయింది ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి, ఎన్నో సినిమాలు చేశాం. ఇప్పుడు ఈ టైంలో కూడా దీక్ష అనే సినిమా అన్న ఎందుకు తీస్తున్నారంటే, దీక్ష అనే సినిమా తీస్తే ఇంతమంది హీరో హీరోయిన్ ఇంతమందికి అవకాశం దొరుకుతుంది, కార్మికులకు పని దొరుకుతుంది. ఇప్పుడు సినిమా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక నాయకత్వం వహిస్తూ 100 సినిమాలకి ఆయన సపోర్ట్ ఉన్నప్పుడు ఓ సినిమా తీయాల్సిన అవసరం లేదు. మరి వీళ్ళందరికీ పని దొరకాలంటే మనం ముందుకు రావాలి, చేయాలి. సో ఈరోజు ఒక స్పెషల్ లీడ్ చేయాలంటే, అలాంటి సినిమా లీడ్ చేయాలని నేను కూడా రామానుజ లీడ్ చేసి అద్భుతమైన సినిమా తీశాను. సో మరి సినిమా తీసిన డైరెక్టర్కి మళ్ళీ అవకాశాలు రావాలి. సినిమా రిలీజ్ అప్పుడు కూడా మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు మేము ఉంటాం, నేను రామకృష్ణ అన్న ఉంటాం అన్ని విషయాల్లో. ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ ఆగిపోయినప్పుడు కూడా రామకృష్ణ అన్న ముందుకు వచ్చిండు, మేమంతా ముందుకు వచ్చేసి రిలీజ్కి మేము ముందుకు రావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక లోకం మా మూవీ టీంను సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు పెద్దలకి అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి చెప్పాలంటే మా సాయి సార్ గురించి చెప్పాలి. పొద్దున్నే లేస్తాడు, అంతా రెడీ చేస్తాడు. లొకేషన్లో కొంచెం మేము లేట్గా వెళ్ళినా లేట్ అయిందా సరే చెయ్యండి అని ఎప్పుడు చిరాకు పల్లె మా మీద. చిన్న చిన్న తప్పులు జరిగినా మా సారు చూసుకున్నాడు. అలాగే మా డైరెక్టర్ సార్ ఈయన ఎలా అంటే, నేను చిన్న చిన్న కూడా నేను చేశాను పొరపాట్లు, సార్కి ఎప్పుడు కోపం పడలేదు. ఇలా కాదు అలా కాదు అలా చేద్దాం ఇలా చేద్దాం అన్నాడు. మా ఆర్టిస్టులుగా బాగా సపోర్ట్ చేశారు మా సినిమాకి. చలిలోగా టైంకి వచ్చాము, ఎండాకాలంగా టైం చేశాము. ముఖ్యంగా మా సాయి సార్ సపోర్ట్ లేనిది ఇంత దూరం మేము రాలేము. అలాగే మా విష్ణు సార్గా అలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక సినిమా మంచి సక్సెస్ అవుతానని నేను నమ్ముతున్నాను.